వీటిని తెలుగులో ఏమంటారని చెప్పండి. వచ్చి బిందెలు తీసిన తర్వాత ఎంత డస్ట్‌గా ఉందో ఇది. ఇప్పటివరకు మేము తవ్విన దుంపలైతే ఒక్క దగ్గరవే ఇవన్నీ కూడాను. ఈ దుంప కోసం తవ్వుతుంది. పైనున్న దుంపలన్నీ కూడా పక్కకు తీసింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి నిర్మల ఇల్లంతా కూడాను తీసి శుభ్రం చేస్తుంది. సున్నం అయితే కొడుతుందన్నమాట. ఎటుమా ఏటి అడుగుతుంది? ఏటి కావాలి చెప్పుమా. బాల్ కావాలి. చూడు చిట్టి, ఇది బాల్ ఎక్కడ ఉంది కానీ బాల్ అడుగుతుంది. అది వెళ్ళి తీసుకెళ్ళి ఇది నిర్మల వచ్చి ఇక్కడ పైన ఉన్నటువంటి ఆ యొక్క గిన్నెలన్నీ కూడాను ఆరులో ఉన్నవన్నీ కూడా కాల్ చేసింది. చూడండి అక్కడ నుంచి ఉండండి. ఎవడు? మా తమ్ముడు వాళ్ళు బాబు. ఇక్కడ దిగమా, తీసుకెళ్ళి. ఈ బాల్స్ని చూసిందినా అడుగుతుంది. ఇవి చిన్న ప్లాస్టిక్ కింద, ఇది కింద తీసుకో. కింద దిగుతావా? ఏం చేస్తారు దాన్ని? ఆడుకుంటావా? దిగు. ఎటో బేటు ఎక్కడుంది? బేటు బేట్ లేదమ్మా. ఎలా తీసుకెళ్ళు. బాణాలు ఉన్నాయి. ఏటి ఏటున్నాయి? ఏవో దొరికించింది. ఇవి వచ్చి జతినప్పుడు ఆడుకోవడానికి అనేసి ఒక గన్ అయితే తీసుకున్నాం. అందులో పెట్టి కొట్టేవన్నమాట. ఇవేటి ఇంత దారుణంగా ఉన్నాయి బాబు. మొత్తం డస్ట్ పట్టిసాయా? ఇవన్నీ తీసిన తర్వాత అవేటి ఏం మర్చిపోయి వీటి దాచిపెట్టేసి మొత్తం పాడైపోయినట్టున్నా. చూడండి రాజ్మా పిక్కలు, ఇవి మంచి పిక్కలు ఉండేవి. ఇప్పుడు కూడా వంట చేసుకొచ్చారు, బాగుంటుంది. కానీ ఎందుకంటే చూపిస్తుంది చూడండి. ఈ మధ్య చిన్న చిన్న పురుగులు లాంటివి పట్టేసి ఇవన్నీ కూడా పాడైపోయినాయి. అందుకనే తీసుకెళ్ళి, బయటికి వెళ్ళి ఆడుకెళ్ళు. ఒకటి తీసుకెళ్ళు, పారేస్తాం మళ్ళీ. ఒకటి ఉంచు, అది అన్నాక మళ్ళీ ఇస్తున్నావా? వీళ్ళిద్దరు పట్టుకో. వెళ్ళండి, బయటికి వెళ్ళి ఆడుకోండి. మా డస్ట్ ఇక్కడ వెళ్ళండి. బాయ్ బాయ్ బాయ్. చిట్టి డ్రెస్ చూడండి ఎలాగ అవుతుందో. బిందెలు మొత్తం తీసేస్తున్నావా? ఇవంతా చాలా దుమ్ముగా ఉంది. అవునా? ఈ పైనుంచి వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను ఆ డస్ట్ అనేది అంతా కూడా. ఇక్కడ నుంచి ఆ మధ్య నుంచి ఇవన్నీ కూడా తీసాక అప్పుడు ఇదంతా కూడా సున్నం కొట్టాలంట. నేను సున్నం కొట్టాలా? కొడతానని చెప్పాను. చూడండి, ఇదిగో బూజు ఎలా ఉందంటే ఇలా తయారైంది. ఈ బిందెల పైన కూడా అలానే ఉంది. ఇది కదా, చాలా డస్ట్ ఉంది. మా ఇచ్చే ఇవన్నీ కూడా తీసేస్తుంది. కిందకి పడతానే. ఇక్కడ వచ్చి బిందెలు తీసిన తర్వాత ఎంత డస్ట్గా ఉందో. ఇది ఎక్కువ దుమ్ము ధూళి పట్టిస్తుంది. అదంతా కూడా కడిగేయాలి. ఇప్పుడు మా ఊళ్ళు తుడిచేస్తావా? తుడిచేసి సున్నం కొట్టేలే. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి సున్నం అయితే కలిపేసాము, తీసుకొచ్చాను. చూడండి, ఇదిగా ఇలా ఉందన్నమాట. ఇది చూడండి, ఇలా కలిపి తీసుకొచ్చాము. 5 కేజీలు అయితే తీసుకున్నాము. సరిపోద్దు చాలదు మరి చూద్దాం. ఇది పూర్తిగా వచ్చి వాటర్గా ఉంది. ఇదంతా కూడా పైనుంచి అలా కొట్టి తీసుకొస్తాను కిందకి. ఇవన్నీ కూడా తీయాల్సి ఉంటుంది. సో ఇది ఎట్టి మేడం గారు దేనికి వచ్చారు? పెన్నపాటి ఎస్టిమేషన్ రాస్తున్నారు మేడం గారు. చూడండి ఇక్కడ. హాయ్ చెప్పు అందరికీ. బాగున్నారా అను. బాగున్నారా? అన్నం తినేసావా నువ్వు? లేదు. అమ్మ ఇవ్వలేదా? ఇవ్వలేదు. అరే ఎలా అమ్మా? ఆకలి తుండకే. సరేనా? మంచి బకెట్ ఇది. నిన్న ఆవుకి నీళ్ళు ఇస్తే ముంచి ఎంత ఇది ఇలాగైపోయింది. అందలేను. లెగ్మా. ఓ గాడ్. పడుతుందో పట్టదు మా ఇది? పడుతుందిలే. నిన్న ఎలా చేసుకుంటావా? కొద్దిగా నీళ్ళు వేయాలి ఇక్కడ. కొత్త బ్రష్ మళ్ళీ కొనిపించింది నిర్మల. అవ్వడానికి ఇంకా సాయంత్రం అయిపోద్ది. ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11 అవుతుందా? సరిపోయింది ఇంకా. ఓయ్
ఒకసారి చూపించి చిట్టి. ఏం చేస్తున్నావు చిట్టి? ఇంకా ఆడుకుంటావా? సరే ఆడుకోలే. వెళ్ళు 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 వెళ్ళు. అన్న ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్కున్నాడా? నీ వెళ్ళావు మరి? ఎందుకు వెళ్ళావమ్మా? ఇది తీసేయమ్మా. ఇదంతా కూడా ఇలా కొట్టేద్దాం ఈరోజు. ఎంత టైం పడుతుందో తెలియదు కానీ ఇదంతా కూడా ఇలాగ అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను మరి మీకు. ఎట్నా చాలే. ఫ్రెండ్స్ లోపలంతా కూడా అయితే పూర్తయిపోయింది అనమాట. కొట్టేసాను, బయటకు అయితే వస్తాను. ఇక్కడ నుంచి అయితే కొడుతున్నాను. ఇటు పక్క గేబుల్ అంతా కూడా ఉండిపోయింది. మేమైతే గేబుల్ అనేసి అంటాం. వీటిని ఏమంటారు అనేది కామెంట్ చేయండి. తర్వాత కింద నుంచి ఇలా కొట్టేసిన తర్వాత ఈ నిచ్చెనలు అయితే తీసుకొచ్చున్నాను. నిచ్చెనలు పెట్టేసి ఈ పై నుంచి అయితే కొడదామని చూస్తున్నాను. ఇంకా ఈ గోడ అంతా కూడాను మేము దగ్గరికి ఒక ఈ సంవత్సరం లేకపోయినందుకు చూడండి మొత్తం అలా ఉన్న సున్నం మొత్తం అంతా కూడా పోయింది. దీనికోసం అని చెప్పి వచ్చాము. ఎలాగో ఒక 2-3 రోజులు ఎలా ఖాళీగానే ఉన్నాం కదా, వెళ్ళేసి సున్నం తీసుకెళ్ళేసి కొట్టేసి వచ్చేద్దామని చెప్పేసి. ఆ పైనుంచి అంటే ఎలా చేయాలో తెలియట్లేదు. నిచ్చెన వేసి ఈ సున్నం మళ్ళీ పెట్టాలి అందులో. చూద్దాం మరి. నీది పూర్తి అయిపోయిందా నిర్మా? అయిపోయింది. పాత్రలను కడిగేసి అదే మొత్తానికి అయితే ఇలా చేస్తున్నాము. ఇదంతా పూర్తి అవ్వడానికి ఇంకా సాయంత్రం 5-6 గంటలు అయిపోద్దాము. మొదటిసారి సున్నం కొడితే ఇలా తయారవుతాను చూడండి. నా ముఖం కానీ, నా చేతులు, కాళ్ళు, నా బట్టలు మొత్తం ఇలా తయారైపోయింది. అలవాటు ఉండాలనుకుంటా దేనికైనా సరే. అలవాటు లేకపోతే ఇలా తయారవుతాం. ఫ్రెండ్స్ ఇంటికి అయితే సున్నం అయితే పూస్తామన్నమాట. పూర్తిగానే అయిపోయింది. నిర్మల్ వచ్చి సామదుంపలు అయితే ఉన్నాయి, అవి అయితే తవ్వుదాం పదాన్స్ అనింది. చిన్న గుంపం అయితే పట్టుకున్నాం, బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చి 5 గంటలు అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి ఈ సామదుంపలు తీసుకుందామని చెప్పేసి లాస్ట్ ఇయర్ మీకు మా చిన్ని పూల తోటకి కంచె వేసామన్నాం కదా, అక్కడ అనమాట. అక్కడికి వచ్చాం. ఇదేంటి చిట్టిదా? ఇక్కడ ఎందుకు తీసుకొచ్చింది? చిట్టి బండి చూడండి. బండి అంటున్నాను, బొమ్మ చిన్నది ఇది. ఈ బొమ్మ చక్కగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఎలకలు తినేసాయి. లేవు ఎలకలు తినేసాయా? అమ్మ, సూర్యుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు వెనకాల ఆ చెట్లు దగ్గర అనమాట. లోపలికి ఎలా వెళ్ళడం? మొన్న వస్తాయినా మొత్తం అంతా కూడాను మూస్తాం. ఇది ఎలాగెళ్ళాలి లోపలికి? అదే చూస్తున్నాను. మొత్తం అంతా కూడా అలా చుట్టేసాము. ఈ కప్పలు కూడా తీసుకొచ్చి పైనుంచి ఇలా పెట్టేసాము. మీద నుంచి లేకుంటే మేకలంతా కూడా దిగేసి కిందకు వచ్చేస్తున్నాయి ఇక్కడికి. ఆ చిన్న మొక్కలు అయితే ఉన్నాయి, పూల మొక్కలు. అక్కడ వచ్చి బెంగళూరు వంకాయ అంటారు కదా, మేమైతే మిరియాలు అనేసి అంటాము. ఆ పెద్ద ఉంటాయి, మీకు తర్వాత చూపిస్తాను అవి. ఆ పాద అయితే ఉండింది, అది అయితే చనిపోయింది. నిర్మల్ చూడండి ఇక్కడ యుద్ధం చేస్తుంది అవతల పక్క వెళ్ళడానికి. జాగ్రత్త, కొయ్యలున్నాయి. ఇది సున్నం పోయడానికే కాస్త టైం పట్టింది మాకు. ఉదయం పట్టింది ఎంత, ఉదయం 11:30 ఆ టైంకి స్టార్ట్ చేసింది. ఇంకా అలాగా చేస్తుంది. ఇందమ్మా నిర్మల లేనిదినా దుంపలు చూస్తుంది. ఇదిగో గుంప మీద దుంపం అంటున్నాను. ఏంటంటున్నావు? బొర్రా గృహాలు ఉంది ఇక్కడ. బొర్రా గృహాలు ఉందా? ఏదిందా? కెమెరా పట్టుకో. ఎలాగలేవు కిందకి. అమ్మా, కంపలు మొత్తం రక్కేస్తున్నాయి. ఇదేనాది? చూడండి, ఎలక అయితే స్టార్ట్ చేసింది లోపలికి. కన్నం అవుతున్నట్టుంది. పాములు అయినా ఉంటాయి. స్వీట్ పొటాటోస్ కూడాను నాటేసి ఉండము మేము, లేకపోవడం వలన పిల్లలు వచ్చి తర్వాత నుంచి ఎలకలు వచ్చి తినేసేవి. చూడండి నిర్మల్ వచ్చి అక్కడ తవ్వుతుంది. ఇదిగో ఈ సామదుంపలు అయితే ఉండే ఇక్కడ ఉన్నాయా? ఇవి కూడా తినేసిందా? తవ్వుతావు ఇవి? ఏ మొక్క? కందులు మొక్క. ఇది ఇటు ఎందుకు తవ్వుతున్నామా? ఉన్నైతే అటు నుంచి తవ్వి తీసుకురండి. ఇందా నేను తవ్వుతానులే, నీవు ఫాస్ట్గా తవ్వుతున్నావు. ముందు ఈ తీయ దుంపలు ఉన్నాయి చూడు, స్వీట్ పొటాటోస్. ఎక్కడైనా చిన్న చిన్న మొక్కలు. ఇది కిందకు ఒకటి ఉండింది, అది అక్కడ. ఇది రాళ్ళు ఉన్నాయి చూడు, ఇది ఇక్కడ ఒక పెద్ద పాదు లాంటిది ఉంది అక్కడ. ఇక్కడ ఉందా? ఇక్కడ పెట్టి చూడు ఒకసారి. అమ్మా, ఇందా కెమెరా పట్టుకో. అటుక సవ్వదమ్మా, అది చేస్తుంది. ఇదంతా కూడా తవ్వి తినేసింది ఇది.
దీనికి ఎలా కనిపిస్తుందో తెలియదు ఎలకలకి. ఇదిగో ఇదంతా కూడాను తినేసింది ఇది. చూడండి తవ్వి తవ్వి తినేసింది. ఇటంతా కూడాను దుంపలు అవుతుంది. ఇక్కడ ఒక దుంప ఉంది, ఆ దుంప కూడా తినేసినట్టుంది ఇది. ఆ సార్ వచ్చినప్పుడు మట్టి కప్పేసిండాను. ఇందాక మిరియాలు అన్నాను కదా, ఇవన్నమాట. చూడండి వీటిని తెలుగులో ఏమంటారని చెప్పండి. నాకు తెలిసి అయితే బెంగళూరు వంకాయ ఏదంటారనేసి నాకు చిన్న గుర్తుంది. అదేనా కాదండి కామెంట్ చేయండి. వీటి పాద అయితే చనిపోయింది, ఇక్కడ ఉండింది చూసుండొచ్చు మీరు. ఇది ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, ఇవైతే ముదిరిపోయి. వీటిని మా వాళ్ళు చక్కగా తీసుకొని కూర అయితే చేసుకొని తింటారు. మేము రావడం కొద్దిగా లేట్ అయిపోయింది. మా నాన్న వాళ్ళు కూడా ఇక్కడ చూడలేదన్నమాట. లోపలికి వచ్చి ఇదంతా చుట్టేసి ఉంటే లోపల రావడానికి అవ్వలేదు. అలానే ఉండే ఇవి. ఇది ఇక్కడైతే దగ్గరికి ఒక ఎన్ని ఉన్నాయి, 4, 8 ఉండే ఇక్కడ. ఇదిగో చిట్టి పుట్టినరోజు నాటిన తీసుకొచ్చి నాటిన పువ్వు మొక్క అనమాట. చాలామంది కూడా కామెంట్ చేశారు, తర్వాత చూపించలేదు ఏట్ అయిందనేసి. నేను మర్చిపోయాను. చిన్న మొగ్గ అయితే వచ్చింది చూడండి, చిన్న మొగ్గ మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఇది నిర్మల నాటింది. నువ్వే కదా నాటింది ముందర. ఇది ఒక పువ్వు కూడా ఉంది ఇక్కడ. నిర్మలకి ఇచ్చేస్తున్నాగండి. ఇది నిర్మల ఇందా, ఐ లవ్ యూ. అది ఇరిపేసింది కాడ నా దగ్గర ఉంది. ఇది ఇది వచ్చి ఇది ఎప్పుడు నాటింది? అది మామూలుగా నాటింది. ఆ చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే జతిన్ పుట్టినరోజు నాడు తీసుకొచ్చి, జతిన్ పుట్టినరోజునా చిట్టికా జతిన్కి ఈ సపోటా మొక్క అయితే ఈసారికి చనిపోయింది. వాటర్ లేక అనుకుంటా. ఇది చూడండి మొత్తం అంతా కూడా ఇలా చనిపోయింది. ఇది మేము కిందకి వెళ్ళిపోవడం వలన ఈ మొక్కలన్నీ కూడా చనిపోయి. చూడు ఇక్కడ ఎక్కడ పసుపు ఉండలే, ఎక్కడ ఉంటుంది ఇది? ఎలక ఇదంతా కన్నలు పెట్టిస్తుంది. ఇంకెక్కడ ఉంటాయి దుంపలు? చిలకడ దుంపలు అంటే దానికి ప్రాణం. ఇంకా ఇది కదలే, చూడు ఇదేనా దుంప? పసుపు. అది పసుపు చాలా పెద్దదిగా దిగినట్టుంది పసుపు. అవును, ఇది ఇటంతా వచ్చింది. ఒకసారి అక్కడ దుంప కూడా ఉంది. ఇది చిలకడ దుంప. పాపం మన కోసం ఇది ఉన్నట్టుంది. ఎలక ఇంకా కనిపించలేదు. పెద్దదైతే కాదు ఫ్రెండ్స్, ఇది చాలా చిన్నది ఉంది. చెట్టు కోసమే. ఇది చాలా చిన్నది, తీసుకో. చాలా పెద్దది ఉంది. పాత పసుపు కూడా ఉన్నట్టుంది. లాస్ట్ ఇయర్ కూడా తీయలేదు కదా పసుపు ఉంటుంది. ఈ సంవత్సరానికి కూడా అలాగుంటే ఇంకా వచ్చే సంవత్సరానికి ఎక్కువ అవుతుంది కదా. ఈ దుంపలు పొడిస్తే ఇది చూడండి, పసుపు అయితే మంచిగా ఉంది. ఇది పసుపు కొమ్ములు బాగున్నాయి. అబ్బా స్మెల్ వేరు. ఇంకా 2-3 మొక్కలు ఉంటాయి పసుపు మొక్కలు. ఎక్కడ ఉంటుంది మరి? ఇక్కడ దుంపలు కూడా ఉన్నాయి కదా, ఇది తవ్వడానికి అవ్వట్లేదు నాకు. తీసే పర్లేదు, దుంపలు కూడా. ఈ ప్రాంతంలో కొద్దిగా బాగానే వస్తాయేమో. చూడండి పసుపు అయితే ఎలాగుందో. గుణపం అయితే తగిలేసింది దీనికి. ఇక్కడిది ఒకటి పోయింది చూడండి. ఇది అమ్ముకు కూడా కావాలి, తీస్తానులే, నువ్వేం బాధపడక. దుంపలు కూడా తీస్తాను నీకోసం. ఇదిగో పసుపు మాత్రం బాగానే వచ్చింది మా. ఇది ఉడకబెట్టేస్తే ఎండబెట్టాలి. ఎన్ని రోజులకైనా ఏం కాదు కదా, మనకు కావాల్సినప్పుడు అది నూరుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఒక దుంప అయితే ఉంది చూడండి, మంచిగా వచ్చింది. ఇది ఇప్పటి వరకు మేము తవ్విన దుంపలు చూపిస్తాను చూడండి. ఇలాగ అయితే ఉంటాయి, బాగా టేస్ట్గా అయితే ఉంటాయి. మరి తీయగా మంచి టేస్ట్ అయితే ఉంటాయి. ఇదిగో చూడండి ఇక్కడ ఉన్నాయి కొన్ని దుంపలు. ఇదిగో వచ్చి పసుపు ఒక్క దగ్గరది. ఇది ఇదిగో చూడండి, దీని యొక్క తల అంటారు, బుర్రకాయ అంటారు, అదనమాట. దీని నుండి వచ్చిన పసుపు అనమాట. దగ్గరికి ఒక 1/2 కిలో దగ్గరికి వచ్చింది. ఇది 1/2 కిలో ఎక్కువ ఉంటుంది కదమ్మా. ఇంకా ఉందేమో పసుపు. ఉంది అది. ఇది ఉంది కదా, ఇది తీయడానికి అవ్వట్లేదు దీనివలన. తీసే దీనికి ఎలా చేయదు ఇది? చూడండి ఒక్క దగ్గరది ఎన్ని దుంపలు అయ్యాయో. ఇంకా ఉన్నాయా? ఉన్నాయి, తీస్తుందండి లోపల. ఇది ఎక్కడో ఉండింది, ఒక్క మొక్క తెచ్చి నాటేసాను. నువ్వే తీసుకొచ్చినట్టు కదా. ఇది తినడానికి బాగుంటాయి, ఉడకబెట్టడానికి ఉడకబెడితే. చూడండి ఎన్ని దుంపలు వచ్చాయంటే ఇవి. దగ్గరికి 1 కిలో ఎక్కువ అవుతాయి కదా. కిలో 2 కిలోల దగ్గరికి వస్తాయేమో. ఇక్కడ పసుపు కొమ్ము ఉంది, దుంప కూడా ఉంది ఒకటి.
తర్వాత ఈ చిలకడ దుంప ఒకటి తవ్వుదో కిందకు ఒకటి ఉండింది చూసి ఉందో మరి ఇలా తినేసిందో బయట నుంచి ఉండింది. పిల్లలు కానీ నిర్మల బాగా ఇష్టంగా తింటారనమాట దుంపలు. నాకు కూడా చాలా ఇష్టం ఇవి ఉడకబెట్టుకొని తింటే కాల్చుకొని బాగుంటాయి. తిన్నా బాగుంటాయి. ఇప్పుడు తీసుకెళ్తే ఇప్పుడు ఉడకబెడతావు రేపటికి అవి ఇప్పుడు కొన్ని ఉడకబెడదాం, బాబు కూడా తీసుకెళ్దాం ఎస్కోట్లో. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి కొన్ని తీసుకెళ్దాం, కొన్ని ఉడకబెడదాం. ఇంకా 2 పాదులు ఉన్నట్టున్నాయి. ఉన్నాయి ఇంకా ఇటుకాసు ఆ చివరిని ఉంది ఒకటి. ఇటుకాసు ఒకటి ఉండాలేమో. నీ వెనకతలే ఉంది ఒకటే. ఇది మొత్తం 4 వేసాను. 4 వేసి ఎన్ని దుంపలు వచ్చాయి ఒక దగ్గర. చాలా ఎక్కువ దిగుతాయి. పసుపు దగ్గరికి ఒక్క దగ్గరదే కిలో దగ్గరికి వచ్చింది ఇది పసుపు. 2 సంవత్సరాల కష్టం అది. అలా వచ్చింది. ఇది దుంప, ఇది వచ్చి పసుపు. చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ మట్టి కొద్దిగా ఈ పసుపుకి లూజ్ చేస్తుంటే ఇంకా మంచిగా వస్తాయి, పెద్ద పెద్ద వస్తాయి ఇవి ఈ కొమ్ములు అనేవి. చూసారు కదా ఎలా ఉందో. లాస్ట్ ఇయర్ వేసింది అందుకే చాలా ఎక్కువ వచ్చింది. ఇదే మంచి గత సంవత్సరం ఇది. ఎండబెట్టినా సరే ఇది బాగుంటుంది. అంతే మొత్తం తవ్వేసాను. అయిపోయా? అయిపోయి. ఒక్కసారి దుంప దగ్గర ఉన్నటువంటి ఊడలు చూడండి ఏ విధంగా ఉన్నాయో, వేర్లు. వామ్మో, ఏదో ఇది జడలినట్టుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. చూసారా ఇలా ఉన్నాయి. వేరువేరుగా పాతిద్దాం ఇవి. కొన్ని ఎక్కడ ప్లేస్ లేదు వేరువేరుగా అంటే అలా చివరిన పాదాలి మళ్ళీ. ఆ చివరికా? ఆ చివరికి కాదు, చివరికి అట. సరే సరే అటు తీసుకెళ్దాంలే. కొన్ని ఇక్కడ పాతిద్దాము. ఫ్రెండ్స్ ఆసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక దుంప అయితే చూశాను, అది ఇప్పటికైనా ఉంది. ఒకసారి తవ్వి చూపిస్తాను చూడండి. ఇలా తీసుకొచ్చిండు మంచిగా. ఇక్కడ ఇదిగా ఈ రాయి కప్పేసాను, వగ్గిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. కొద్దిగా ఇవైతే భూమి కూడా కొద్దిగా బద్దలైనట్టుగా ఉంది. చూడండి ఇది ఇక్కడ ఉందన్నమాట. ఇది ఆ రోజు తవ్వుదాం అనుకున్నాను, తవ్వలేదు. ఎంత ఉందనేది ఒకసారి తీసుద్దాం ఆగండి. ఈ దుంపలు దిగాయంటే మంచిగా దిగుతాయి. ఈ రెడ్గా ఉండేవి కొన్ని కొన్ని అయితే దిగవు అనమాట. దుంప వచ్చిందేమో అని చూస్తున్నాను నేను. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో తీసుకుందా ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పటి వరకు మేము తవ్విన దుంపలు అయితే ఒక్క దగ్గర ఇవన్నీ కూడాను. నేనైతే ఇంకా ఇంత అవుతాయనేసి అనుకోలేదు, చాలా ఎక్కువ అయ్యాయి అనమాట. చూసారు కదా ఎంత ఎక్కువ అయ్యాయి. ఇవైతే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళేసి నిర్మల అయితే కొన్ని ఉడకబెడతానని అంటుంది. ఉడకబెట్టిన తర్వాత తిందాం, సరేనా? బాగున్నాయి. పదండి ఇంక ఇంటికి అయితే వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి టైం 6 గంటలు అయితే అవుతుంది. మనం తవ్వుకున్నాం కదా సామ దుంపలు, అవైతే నిర్మల ఉడకబెట్టింది. ఇక్కడ ఉన్నాయి చూడండి, వేడి వేడిగా ఉన్నాయి. ఇందులో కలిపేసేవి నిర్మ ఇవి. అందులో కలిపేసిన చిటికిచ్చేది వేడి వేడిగా ఉన్నాయి చూడండి. ఇవన్నమాట. ఇవైతే కొన్ని తిందాము, ఉడకబెట్టి తింటే చాలా బాగుంటాయి. కిందన మట్టి మట్టి కాదు, ఇది మసి అనిపిస్తుంది. దుంపలు అయితే వేడి వేడిగా ఉన్నాయి. చూడండి ఏ విధంగా ఉడుకున్నాయో, చాలా మంచిగా ఉడుకున్నాయి. ఆ ఊర్లో అయితే ఇంకా అలా బయటకు వస్తున్నాయి. తిందామే, ఎప్పుడు తిందామా అని నాకైతే ఇది ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి ఇంకా ఈ పనిలో పడిపోయి ఇంకా అలా మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. టైం అయినా సరే ఇంకా ఇప్పుడే తినడం. ఇది ఇక్కడ పెట్టేస్తే లేదంటే పెట్టేస్తే అక్కడ పెట్టు. బాగున్నాయా? ఏమైనా తినలేదు. తినలేదా? చిట్టి తిన్నావా నువ్వు? ఆ చిట్టికి తీసి అది బట్టల మీద పెట్టి వేడికి తీస్తుంది. తినే ముందు ఇదిగో ఈ పైన పొర అయితే ఉంటుంది కదా, ఇది తీయాలన్నమాట. అసలు ఇది ఏ విధంగా ఉడికించామనేది చెప్తున్నాగండి. ఈ దుంపలు తవ్విన తర్వాత మంచిగా కొలాయి దగ్గర తీసుకెళ్ళింది నా నిర్మల. ఆ శుభ్రం కడిగింది అక్కడ ఉన్న మట్టి, ఐస్కి అదంతా కూడా పోగేలా అనమాట. దాని తర్వాత తీసుకొచ్చింది నా తప్పెల దగ్గర ఇక్కడ ఆ కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టింది. తిందమ్మా. బాగుంది. మీరు ఎంతమంది ఈ విధంగా ఉడకబెట్టిన దుంపలు, ఈ సామాకు దుంపలు తిన్న కామెంట్ చేయండి. నిర్మల తింటుందిగా, నేను మాట్లాడట్లేదు. నిర్మలకు మాట్లాడమని చెప్పండి మీరైనా. ఏం వెతుకుతున్నామా? ఏంటి ఆగాగు? కిందనేదో పెద్ద తవ్వం కదా అది,
ఏ దుంపది చిలకడ దుంప మంచిగా ఉడికినట్టుంది. చూడండి ఇదిగా ఈ దుంప కోసం తవ్వుతుంది, పైన ఉన్న దుంపలన్నీ కూడా పక్కకు తీసింది. తినండి. బా కరెక్ట్గా సరిపోయింది, సాల్ట్ కూడాను బాగుంది. చాలా బాగుంటాయి. మీ ప్రాంతాల్లో కూడా అన్ని దుంపలు దొరుకుతున్నాయి లేదండి కామెంట్ చేయండి. అమ్మ వేడిగా ఉంటుందా? చల్లగా అయింది. తిను బాగుందా? ఆగు ఈ దుంప వేస్తాను మీకు. అదే ఇచ్చాను. అక్కడ కొద్దిగా ఇది ఉన్నట్టున్నాయి. ఎట్లా చూడండి, ఇది కూడాను రెడ్ స్వీట్ పొటాటో. ఇది రెడ్ ఎట్లు ఉన్నాయి, ఇది పింకా? సారీ, కలర్ కూడా రావట్లేదు నాకు. తిందాం. చిన్న తింటున్నాను. ఏదో ధూపం వేసినప్పుడు వస్తుంది కదా నాకు పొగ, అలా వస్తుంది అనమాట ఇది. బాగున్నా. మనం మొన్న వచ్చినప్పుడు తవ్వుంటే బాగుంది నిర్మా. ఎలకలు తినేస్తాయి మొత్తం. ఇవన్నీ కూడా సగం వరకు ఎలకలు తినేసాయి. ఈ దుంపలు అనేవి ఎక్కువ ఉండే కదా అప్పుడు, ఈ స్వీట్ పొటాటో. ఇప్పుడిప్పుడే చెట్టుకి చిన్న చిన్నగా మాటలు అనేవి వస్తున్నాయి. దానివలన అప్పుడప్పుడు మధ్య మధ్యలో మాట్లాడుతుంది. జతిన్ వచ్చి ఇంకా అతను కూడా మాటలు వచ్చు, కానీ కొన్ని కొన్ని పదాలు అయితే తిరిగేవాడికి. ఉందా, తినండి, వేడుకుంటుందమ్మా. అందండి మరి తినేస్తే ఇంకా అన్నం అవసరం ఉండదు. నా దుంప సగం వరకు నిన్న. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకు ఉంటాం. అంతవరకు సెలవు. ఏటిమా బాయ్ బాయ్. బాయ్ చెప్పు. అక్కడ చెప్పు బాయ్ అందరికీ. బాయ్.